ఇదే కాదు అనేక మన రాష్ట్ర అయితే అసలు వైసీపీకి ఫుల్ పేటిఎం కదా ఆయన. పోతే అంతకుముందు ఆయన గుడ్ విల్ ఉండింది ఒకప్పుడు. తర్వాత ఏమైంది మీరు అన్నది అనుకుంటున్నారు ఆయన విషయంలో. అదే చాలా మంది అలాగే మారారండి. సరే అంటే ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళు చేసిన కామెంట్లే, పేటిఎంగా మారి చేశారు అయ్యారు అని చాలా మంది అనుకున్నారు అప్పుడు. ప్రసిద్ధ ఇవి కాదు, జాతీయ స్థాయిలో చాలా ప్రసిద్ధ సంస్థలు ఉన్నాయి, సర్వే సంస్థలు. అన్ని బోల్తా పడ్డాయా లేదా? బోల్తా పడ్డాయి. కానీ ఇలాంటి రిజల్ట్ వస్తుంది. వాళ్ళు ఎవరండి? నిత్యం ఒక వార్డులో కొన్ని లక్షలు దారబోస్తున్నారు పోటీ చేసేవాళ్ళు, పంచాయతీలకు పోటీ చేసేవాళ్ళు, లేకపోతే ఎంపీటీసీలుగా పోటీ చేసేవాళ్ళు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లుగా చేసేవాళ్ళు. వాళ్ళు ఉండేది 300-200 ఓట్లు ఉంటాయి ఆ గ్రామ పంచాయతీలు. కొన్నిట్లో 150 ఉంటాయి ఓట్లు ఒక వార్డుకి. 150లో ఎవరు గెలుస్తామనేది తెలియదు. వీళ్ళు ఎవరండి ఏదో గుడ్డేట్టుగా చెప్తారు. సర్వేలు అనేది బోగస్ నా దృష్టిలో. నా పర్సనల్ ఒపీనియన్. సర్వేలన్నీ బోగస్. నిజమైతే మేము చెప్పామంటారు. కొన్నాళ్ళు వాళ్ళు వెంట పడతారు. ఆ గుడ్ విల్ని, ఆ బలహీనతల్ని క్యాష్ చేసుకోవడమే, లేకపోతే ఆ క్రేజ్ని క్యాష్ చేసుకోవడం, ఆ బలహీనతలను క్యాష్ చేసుకోవడమే వ్యాపారస్తుడి లక్షణం. అవును, సర్వే సంస్థలన్నీ వ్యాపారం. అది సో ఏంటంటే ఈ యొక్క కేకేలు చెప్పే ఇవన్నీ ఒట్టికోతలు. ఇప్పుడు మీరు ఇవన్నీ చూస్తారు, బ్రహ్మాండమైన అభివృద్ధిని చూస్తారు, బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు ఎన్నుకున్నది 5 సంవత్సరాలు. అవును, జగన్మోహన్ రెడ్డి ఇది విశుద్ధ పాలన కాదు, ఇది ఒక అక్రమ పాలన, అన్యాయ పాలన, దుష్ట పరిపాలన. అతను దుష్ట శక్తిని భావించే మాకు ఓట్లేసింది. మళ్ళీ అది గాడిని పెట్టడానికి మాకు ఇంకా సమయం పడుతుంది. అయినా సంక్షేమాన్ని విస్మరించకుండా చాలా చేశాం. అభివృద్ధి చకచక జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ 5 సంవత్సరాల్లో జగన్ ఏమైనా పట్టించుకున్నాడా? 11,440 కోట్లు తెప్పించాం విశాఖ స్టీల్ ప్లాంట్కి. అదేవిధంగా 3వ బ్లాస్ట్ ఫర్నేస్ మూతబడి ఉన్నది. 3వ బ్లాస్ట్ ఫర్నేస్ని మేము ఓపెన్ చేయించాం. రోజు 4,000 పైచిలుకు టన్నుల ఐరన్ ఓర్ ఉత్పత్తి అవుతుంది, ఐరన్ ఉత్పత్తి, స్టీల్ ఉత్పత్తి అవుతుంది అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్లో. అది మేము చేసిన అభివృద్ధి కాదా? 11,440 కోట్ల అభివృద్ధి కాదా? పోతే 3rd బ్లాస్ట్ ఫర్నేస్ని మేము ఓపెన్ చేయించడం అభివృద్ధి కాదా? రోజుకు 4,000 పైచిలుకు టన్నుల స్టీల్ని ఉత్పత్తి చేయడం అది అభివృద్ధి కాదా? మరి పోలవరం నిర్మాణం ఇంకా రేపు శరవేగంగా పూర్తి చేస్తామని మేము అక్కడ వేల మంది కార్మికులు పనిచేస్తుండేది వాస్తవం కాదా? బుడమేరు వరదలు రాకుండా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఇప్పుడు బుడమేరు వరదలకు సంబంధించిన రిటైనింగ్ వాల్స్ కానీ, ఆ కల్వర్ట్లు కానీ అవన్నీ పూర్తిగా వచ్చినాయి ఇంచుమించుగా. అది అభివృద్ధి కాదా? పోతే అదేవిధంగా మేము ఆ విధంగా తీసుకుంటే అన్య మతస్థులందరినీ పోతే ప్రతి మత, ఇప్పుడు క్రైస్తవులు ఉంటున్నారు, ఇస్లాంకి సంబంధించి ముస్లిమ్స్ ఉంటున్నారు. అదే హిందూ ధార్మిక సంస్థ, ప్రసిద్ధ ధార్మిక సంస్థ టీటీడీలో కూడా హిందువులే ఉండాలా, కానీ అన్య మతస్థులను పెడితే వాళ్ళందరినీ ఇంచుమించు 90% తొలగించారు. ఇంకా కొద్ది గొప్పగా రేపు మాపు తొలగిస్తున్నారు. అవును, మరి అన్య మతస్థులు ఉంటాం ఏంటంటే అదే దారుణం. రక్తచందనం స్మగ్లర్స్ని 90% పైగా కంట్రోల్ చేసిన మాట వాస్తవం కదా? అదేవిధంగా నక్షత్ర తాబేళ్ల స్మగ్లింగ్ని అరికెట్టిన మాట వాస్తవం కదా? అదేవిధంగా ఇసుక మాఫియాని కంట్రోల్ చేసిన మాట వాస్తవం కదా? ఇప్పుడు మీ ప్రభుత్వంలో కూడా ఇసుక టైట్ అవుతుందండి కదా, నిజమేనా? ఇవన్నీ కలుపుతారండి. ఇవన్నీ కావాలని ఇంకా కొంత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో, సహకార సంస్థల ఎన్నికల్లో మా వాళ్ళని పోటీ చేయనీయకుండా దౌర్జన్యం చేసి, కిడ్నాప్ చేసి, హత్య చేసి జనసేన వాళ్ళని, మా వాళ్ళని, చాలామందిని అసలు అక్రమ కేసులు పెట్టి వేధించి వాళ్ళ గుప్పెట్లోనే ఇంకా కొన్ని ఉన్నాయి. రైట్, వాటికి కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని. రైట్, అదేవిధంగా ఇన్ని రకాల దౌర్జన్యాలు, దాడుల నుంచి ప్రజానీకాన్ని కాపాడింది కాకుండా ముఖ్యంగా ప్రజలు కోరుకునేది వీటన్నిటికంటే ఆహారం కంటే, నీటి కంటే, పీల్చే గాలి కంటే స్వేచ్ఛను కోరుకుంటారు. ఏ జీవైనా స్వేచ్ఛను కోరుకుంటుంది. మీరు ఎండ్రకాయని బుట్టలో వేసినా అది పైకి పోయే ప్రయత్నం చేస్తుంది. ఏ జీవైనా పైకి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు స్వేచ్ఛ అని ఆయన ప్రభుత్వం స్వేచ్ఛను కాలు రాసింది, ప్రజాస్వామిక హక్కులను కాలు రాసింది, ప్రాథమిక హక్కులను కాలు రాసింది, మీడియా మీద అణచివేత ధోరణులు అవలంబించింది. తనకు వ్యతిరేకంగా మాట్లాడే, తనకు వ్యతిరేకంగా రాసే పత్రికలన్నింటినీ ఎల్లో జర్నలిస్టులుగా, ఎల్లో జర్నలిజంగా
నిందలు మోపింది. అవును. మరి వీటన్నీ ఇప్పుడు ఈరోజు స్వేచ్ఛ ప్రజలకు ఉంది, మీడియాకు ఉంది, అన్ని వర్గాలకి పూర్తి స్వేచ్ఛ కల్పించాం. అది ఒక అభివృద్ధి కాదా? రైట్.